ఆళ్లగడ్డ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో చైర్మన్ కాటసాని రామలింగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ అయినా తనకు పవర్స్ లేవని, ఎజెండాలో తీర్మానం చేసిన అభివృద్ధి పనులు జరగట్లేదని వాపోయారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు వేయనప్పటికీ వేసినట్లు సంతకాలు చేశానని, ఇప్పుడు అలాంటి పరిస్థితే ఉందన్నారు. తాను అసమర్థ చైర్మన్ అంటూ సమావేశాన్ని బాయ్కాట్ చేసి బయటికి వెళ్లిపోయారు రామలింగారెడ్డి. అది నేను అడుగుతున్నా, రాజ్యాంగాన్ని ఎదుర్కొన్నారు, పాడు చేస్తున్నారు, అసలు నాశనం చేస్తున్నారు. అసలు ఇది రాజ్యాంగమా? ఇది కౌన్సిల్ అంటే దీని యొక్క బాధ్యత ఏంటయ్యా? ఎన్నిసార్లు ఈ అజెండాలు పెట్టాలా? అజెండాలకు పవర్స్ ఉన్నాయా? అజెండాలు ఏం చేయకపోతే ఎవరిని మేము అడగాల? కమిషనర్ గారిని అడగాల, లేక ఎమ్మెల్యే గారిని అడగాల? ఎమ్మెల్యే సూపర్ పవర్ ఆఫ్ మున్సిపల్ కౌన్సిల్. ఇది బాధ్యత. ఎందుకంటే ఇది పంపులేక వేస్ట్ నన్ను అంటే ఈ అజెండా వేస్ట్, ఈ మీటింగులు వేస్ట్. ఎందుకు మీటింగులు అని నువ్వు రికార్డు పెట్టి రాస్తాడు, రాసుకో చేసుకో. ఎందుకయ్యా మేము మమ్మల్ని ఒక మీటింగ్ పెట్టాము, తీసుకున్నాము, మమ్మల్ని దీనికి ఒక గవర్నమెంట్ పెట్టినాము, ఇచ్చిందిరా చచ్చిందిరా ఏమీ లేదు, అందరినీ పిలుచున్నాం. ఎందుకయ్యా పిలుస్తున్నారు? పంపలేక నేను బైకాట్ చేస్తున్నాను. దీనికి ఎప్పుడైతే కౌన్సిల్ పవర్స్ లేవో, ఎప్పుడైతే కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ ఇలాగ పవర్స్ లేనప్పుడు ఎందుకు మీకు పెట్టారు? మీరే రాసుకొని చేసుకోండి. ఎందుకు